హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో శనగపిండి లేకుండా చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఒకే పిండితో సన్నకార పూస రిబ్బన్ పకోడీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పిండిని వేరుగా కలపకుండా ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా గుల్లగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. అంత క్రిస్పీగా గుల్లగా చాలా చాలా బాగుంటాయండి. పిల్లలకు స్నాక్గా టీ టైమ్ స్నాక్ కూడా చాలా బాగుంటాయి. మరి ఇక ఆలస్యం చేయకుండా పిల్లలకు 2 రకాల స్నాక్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒక దాంతో తీసుకోవాలండి. 1 కప్పు పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, అది తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఈ సన్నకార పూస రిబ్బన్ పకోడీ అనేవి చాలా గుల్లగా వస్తాయండి. ఇలా పిండిని జల్లించి తీసుకోవడం వల్ల ఇప్పుడు ఇలా జల్లెడలో వేసి జల్లించి తీసుకోవాలండి. ఏమైనా గ్రైండ్ కాని పార్ట్ అయితే పక్కకు తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు మురుకులు అనేవి చాలా గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, అంత బాగుంటాయి. ఇప్పుడు ఈ వేస్ట్ ఉన్న పాటిని పక్కకు తీసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల బియ్యపిండి తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ పొడి బియ్యపిండి తీసుకుంటున్నానండి. మీరు రెడీమేడ్గా ఉండే పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇంట్లో పట్టించిన పిండిని తీసుకుంటున్నానండి. 3 కప్పుల పిండిని తీసుకొని ఈ పిండిని కూడా జల్లించి తీసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. పిండి ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వేడి ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా ఇలా వేడి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు మురుకులైనా సరే, సన్నకార పూస, రిబ్బన్ పకోడా ఏదైనా కానీ చాలా క్రిస్పీగా గుల్లగా వస్తుందండి. ఇక్కడ మనం బటరు అవి ఏమి వేయకుండా ఇలా కేవలం ఆయిల్తో చేస్తున్నామండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో పసుపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం దీంట్లో కలోంజీ సీడ్స్ వేసుకుంటున్నానండి. ఆనియన్ సీడ్స్ అంటారు. ఇవి ఏ షాప్లో అయినా అవైలబుల్గా దొరుకుతాయండి. టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంతో అయితే. ఇప్పుడు ఇవి వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను రుచికి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకున్నానండి. నాకు ఆ క్లిప్ మిస్ అయిందండి, రికార్డ్ కాలేదు. మీకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోండి దీంట్లో. ఇక్కడ నేను 1 కప్పు దాకా వాటర్ని వేడి చేసుకున్నానండి. ఆ వేడి వాటర్ దీంట్లో వేసుకొని కలుపుకోవడం వల్ల మురుకుళ్ళు ఇంకా మనకు ఏవైనా సరే పిండి వంటల్లో ఇలా క్రిస్పీగా వస్తాయండి, జంతికలు చేసినా కానీ. ఇప్పుడు సన్నకార పూస కూడా ఇంకా రిబ్బన్ పకోడీ కూడా చాలా గుల్లగా వస్తుంది. ఇలా వేడి వాటర్ వేసుకొని కలుపుకోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ మనకు పిండి వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో మిక్స్ చేసుకున్నానండి. కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు వాటర్ సరిపోకపోతే కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మరీ ఎక్కువ వాటర్ పడవండి, కొద్ది వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పిండిని మరీ హార్డ్గా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. వీడియోలో చూపించిన విధంగా మరీ హార్డ్గా కలుపుకోవద్దు. ఇప్పుడు ఈ పిండిని మనము జంతికల కొట్టంలో నేను ఇక్కడ ముందుగా అయితే రిబ్బన్ పకోడీ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా జంతికల మిషన్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలాంటి పిల్లని పెట్టుకోవాలండి. ఇలాంటి ప్లేట్ పెట్టుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు పిండిని వేసుకోవాలండి జంతికల కొట్టంలో. ఇలా వేసుకున్న తర్వాత మిగతా పిండిని తడియారకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. క్లాత్ అయినా వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్లో ఇలా రిబ్బన్ పకోడీని డ్రాప్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం.
ఇదే విధంగా మరొకటి వేసి చూపిస్తున్నానండి. మనము ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను లోలో ఉంచి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మంటను హై ఫ్లేమ్లో ఉంచాలి. ఇలా తిప్పుతూ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న రిబ్బన్ పకోడీని మనం ప్లేట్లోకి తీసుకుందాము. ఇక్కడ నేను మరొకటి చూపిస్తున్నానండి. సన్నకార పూస చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా జంతికల గొట్టం తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని పిండి వేసుకోవాలండి. వేసుకొని ఇలా మనం ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. ఇది సన్నకార పూస కాబట్టి తొందరగానే ఫ్రై అవుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదండి. రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మరొకటి చేసి చూపిస్తున్నాను. ఇదే విధంగా మనం ఆయిల్లో డ్రాప్ చేసుకొని మంచిగా పైన నురగలు తగ్గిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో మనం 1 బై 1 నేనైతే ఇక్కడ సగం పిండితో రిబ్బన్ పకోడీ, సగం పిండితో ఇలా సన్నకార పూస వేసుకున్నానండి. ఇలా వేసుకున్న వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తాయండి. అంత క్రిస్పీగా గుల్లగా చాలా చాలా బాగా వస్తాయండి. నేనైతే ఇక్కడ ముందుగా ప్లేట్లో రిబ్బన్ పకోడీని సర్వ్ చేసుకుంటున్నానండి. పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా 2 వెరైటీలు తిన్నట్టు ఉంటుందండి. చాలా చాలా బాగుంటాయి. చాలా ఈజీగా ఒకే పిండితో సన్నకార పూస ఇంకా రిబ్బన్ పకోడీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక్కడ నేను సన్నకార పూసను కూడా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను అండి. చాలా చాలా గుల్లగా చాలా బాగుంటాయండి. టీ టైం స్నాక్గా లేదంటే పిల్లలకు స్నాక్గా కట్టించడానికి కూడా చాలా బాగుంటాయండి. సాయంత్రం పిల్లల నుంచి స్కూల్ నుంచి రాగానే ఏదైనా తినడానికి అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. అంత రుచిగా ఉంటాయి. 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని తినేయచ్చండి. ఇక్కడ మీకు నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. రిబ్బన్ పకోడీ ఇంకా సన్నకార పూస రెండు కూడా తుంచి చూపిస్తాను. చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత గుల్లగా వచ్చినాయో. చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.